జరగదే. ఎవరు నువ్వు? కాంచన. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాగా. ఎవరి మీద? చెప్తా. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన. కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాళ్ళ రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా అనామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాలికొచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన. మాలలు అగ్గిడి కురియ కన్నుల మంటల సెగలు మెర్రయ అకల వేళల వేటకు వచ్చే లోకమదిరిపోగా కకరి నకలు చేతికి చిక్కంగా రకసి ముక్కల పీకలు లోకంగా కాళిక నాలుక తెరుచుకు వచ్చే కాలమాగిపోగా కొమ్ముల పాముల గోధుమ తాచులు అందంగా మెరిసే నగులు కట్ల పాము చుట్ల పాము తెల్లంగా విసే నగులు అడగ పాము మన్ను పాము నీటైనా నీటి పాము బుట్టల నగులు తోడై వచ్చిందే గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా అనామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాలికొచ్చరా రే 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 ఉరుమురమి గొంతునులమి ఉరుమురమి గొంతునులమి కడ తెరుస్తానే. నిప్పుల మంట మండుతోంది కాలుడి గజ్జల గంట మోగుతోంది పగల పొగల సెగరగిలేను మూడే కాలం వచ్చింది చుక్కలు నెలకు రాలి వేళ దిక్కులు అన్ని పేలిపోయే వేళ సింగపు నడకల సింగారి రూపాల మృత్యువు వచ్చింది. మండే తన కళ్ళు చూసి సూర్యుడే చిన్న పోగ చలరేగే వేగం చూసి సెలయ్యే అదిరిపోగ తుకలే కోసి కోసి మెత్తుకే భయం తోటి పలికిపోగా స్వామి 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 మీరే నన్ను కాపాడాలి స్వామి.
మామ అమ్మాయికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను మామ, కానీ పడట్లేదు మామ. ఎందుకు పడదో నేను చూస్తాను. ఉండు, సాగర్ ఫోన్ చేస్తాను. చెప్పరా మాయా. కాంచన అనే అమ్మాయి బస్ స్టాండ్ లో ఉంది, త్వరగా ఆఫీస్కి. ఓకే ఓకే. మేడం ఎక్కడ మేడం? లేదండి, నేను బస్కే వెళ్తాను. లేదండి, ఈరోజు బస్సు పాడైపోయింది కదా, నేను అటువైపు వెళ్తాను, వచ్చేసేయండి. ఇప్పుడు ఏవి వచ్చినట్టు లేవే. అర్థమైంది, నిన్ను పీడిస్తున్నది మామూలు శక్తి కాదు, మహాక్షుద్ర శక్తి. అది ఉన్నంతకాలం నువ్వు ప్రాణాలతో ఉండలేవు. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే ఆ మహాక్షుద్ర శక్తిని ఆపడానికి ఓ మహాక్షుద్ర పూజ చెయ్యాలి. అందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి. సరే స్వామి. ఇటు రా దుష్ట శక్తి. గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, అనామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలికొచ్చరా. రే 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 వచ్చావా? రా. ఎందుకు ఆ అమాయకుడు ప్రాణాలతో ఆడుకుంటున్నావు? చెప్పు. చెప్పుతా, వాడు ఏం చేశాడో నీకు తెలుసా? జరిగిందంతా తెలుసుకున్న తర్వాత నీలాంటి వాడు ప్రాణాలతో భూమి మీద ఉండడం అనవసరం. నీలాంటి వాడి ప్రాణాలు గాలిలోనే కలిసిపోవడమే మంచిది. విన్నారా? ముందుకెళ్ళి చూడు, ఇది చూడు. టెన్షన్ లో ఉండవు, టెన్షన్ లో ఉండవు. బస్ రాలేదు ఇంకా. చూడు. ఓకే వినయ్, టైం లేదండి, నేను అటువైపు వెళ్తాను. నవ్వుతున్నాడు. నో 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 నో, ఏం ఫ్రేమ్ లో గెలిచింది. రెడీ.
చేతులు సోతున్నా నా చేతులు సోతున్నా ఆ చేతులు సోతున్నా రెడీ అది